ఈ రోజుకు 34వ రోజు సమ్మెలో ఉన్నాము మేము. 34 రోజుల నుంచి చేస్తున్నా కూడా మమ్మల్ని ప్రభుత్వం ఏమీ గుర్తించట్లేదు. ఇప్పటికే 6 సార్లు చర్చలకు పిలిచింది కానీ మేము అడుగుతున్న కనీస వేతనం గురించి మాత్రం చెప్పటం లేదు. వేరే డిమాండ్స్ అన్నీ చేశామని చెప్తున్నారు ప్రభుత్వము. కానీ ఇలా రోడ్ల మీద మేము చూడండి, రాత్రి అనక పగలనక ఈ రోడ్ల మీద పడి ఎంత బాధలు పడుతున్నామో మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా తెలియట్లేదు. తెలిసిన ప్రభుత్వమేమో మమ్మల్ని ఏం పట్టించుకోవటం లేదు. ఈ విధంగా మమ్మల్ని రోడ్ల పాలు చేసింది. మేము ఇంకా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యల్ని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికైనా పరిష్కరించకపోతే మేము ఈ దీక్షను ఇలాగే కొనసాగిస్తాము. ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోవాలనుకుంటున్నాము ప్రభుత్వం దిగి రాకపోతే. ఇన్నిసార్లు చర్చలకు పిలిచిన మంత్రులు ఇక్కడ మా నియోజకవర్గంలో, కర్నూలు నియోజకవర్గంలో సుధన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆ సారు కూడా మేము ఎన్నోసార్లు ఆయన దృష్టికి మా సమస్యలు తీసుకొని పోతే కూడా ఆయన మమ్మల్ని గురించి ఏం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వంతో మాట్లాడతాను అంటున్నారు కానీ ఏది కూడా మాకు పరిష్కారం కాలేదు. మేము అడుగుతున్న మాకు సంబంధించినది మాత్రం మాకు జీతంది ఏ విషయము చెప్పటం లేదు. ఎప్పటికో ఇస్తామన్నది హామీ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము కానీ మాకు ఆ హామీ కూడా ఇవ్వటం లేదు. ఇట్లనే ఉంటే మా దీక్ష మాత్రం ప్రతిరోజు ఇంకా కొనసాగిస్తాం. మేము చావడానికైనా సిద్ధమే కానీ ఇక్కడ నుంచి మాత్రం కదిలే ప్రసక్తే లేదు. నిద్ర మానుకొని ఇక్కడ కూర్చొని మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఒక్కసారి మమ్మల్ని అందరినీ చూసైనా సరే ప్రభుత్వము దిగి రావాలని కోరుకుంటున్నాము. మా బాధలను ఒక్కసారి అర్థం చేసుకోండి. మా వర్కర్స్, హెల్పర్స్ అందరూ ఈ విధంగా రోడ్ల పాలైపోయాము. పండగ లేదు, పబ్బం లేదు, ఏం లేదు. క్రిస్మస్ ఇక్కడే చేస్తున్నాము, జనవరి ఫస్ట్ ఇక్కడే చేస్తున్నాము, సంక్రాంతి కూడా ఇక్కడే చేసుకుంటున్నాము. ఇట్లాగే రోడ్ల మీద ఎన్ని రోజులు మమ్మల్ని కూర్చోబెడతారు ప్రభుత్వము. ఈ విధంగా మేము ఇంట్లో మా పిల్లల్ని, పంటల్ని అందరినీ వదిలేసి ఇక్కడ రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నాము. ఇదే విధంగా కొనసాగితే మేము ఇంకా యుద్ధం చేస్తాము. మీరు దయచేసి మాకు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాము. గత 34 రోజులుగా మేము దీక్ష 24 గంటల దీక్షలు చేపట్టాము. ఎన్ని దీక్షలు చేసినా మేము ఉపవాసాలతో దీక్షగా ఉన్నాము. 24 గంటల దీక్ష. మా దీక్షలు ఫలించి జగన్ సారు ఇక మీదనైనా ఇంకా చాలా టైం ఉంది, ఈ టైంలోపు మాకు ఏదో ఒక శుభవార్త చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. కానీ మా డిమాండ్స్ ఒప్పుకున్నాము అంటున్నారు కానీ మా డిమాండ్స్ ఏమీ ఒప్పుకోలేదు. ఏవో చిన్న ఒప్పుకున్నారు కానీ మా ముఖ్యమైన డిమాండ్ మా వేతనాలు పెంపు. ఆ వేతనాలు పెంచుతామంటున్నారు కానీ ఎప్పుడో జూలైలో పెంచుతామంటున్నారు. ఆ జూలై పెంచితే అప్పుడు లాభం ఏమీ లేదు. ఎంత పెంచినారో ఇంత అమౌంట్ అంటూ ఒక ఫిగర్ చెప్తే మాకు కూడా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. మీరు అట్లా సస్పెన్స్లో పెట్టి మమ్మల్ని ఇట్లా సతాయించుకుంటూ మమ్మల్ని పండగ పబ్బం అంటూ ఏదీ లేకుండా మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద పండుకోబెట్టడం, కూర్చోబెట్టడము, ఉపవాస దీక్షలు చేపిస్తూ ఆయనకి పండగ సందర్భంగా ఆయనకేమీ మంచిది కాదు. ఆడపిల్లలకి చాలా ఏడ్పిస్తున్నాడు. అన్ని పండుగలు ఇక్కడే చేసుకున్నాం. క్రిస్మస్, జనవరి, సంక్రాంతి పండుగ కూడా ఇక్కడే చేసుకున్నాము. ఇంకా టైం మస్తు ఉంది. ఈ లోపల ఏదో ఒకటి చెప్పి మాకు ఇక్కడ నుంచి మేము సమ్మె విరమించుకొని వెళ్ళేటట్టు ఆయన మాకు చూడాలి.